పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధాపురం గ్రామంలో 1918వ సంవత్సరంలో శ్రీమతి బేతపూడి శాంతమ్మ గారు జన్మించారు. వీరి తల్లిదండ్రులు మెషక్ మరియు సుజ్ఞానమ్మ గారు దైవభయం కలిగి నీతిగా జీవించేవారు. శాంతమ్మ గారి తల్లిదండ్రులు చిన్న వయసులోనే మరణించినందున మిషనరీలు ఆమెను పెంచి చదివించారు. పిల్లలు లేని కారణాన వారి మేనత్త శారమ్మ గారు వారిని పెంచారు. శాంతమ్మ గారు 3వ నెల వయసులో జబ్బు చేసి మరణించగా వీరిని సమాధికి తీసుకువెళ్లారు. అక్కడ స్పృహ వచ్చి తుమ్మినందున బ్రతికిందని త్రవ్విన గోతిని పూడ్చివేసి వచ్చారు. 1926వ సంవత్సరంలో ఆకివీడు మిషన్ హై స్కూల్లో చదివారు. తరువాత కాకినాడలో టీచర్ ట్రైనింగ్ పొంది ఆకివీడు మిషన్ హై స్కూల్లో ఉద్యోగంలో ప్రవేశించారు. వీరి భర్త బేతపూడి సమూయేలు గారు. వీరు కూడా అక్కడనే ఉద్యోగం చేసేవారు. ఆకివీడులో ఎన్ దానియేలు అయ్య గారి ఉజ్జీవ సభల ద్వారా వీరు రక్షణ పొందుకున్నారు. ఎఫెస్సి 4వ అధ్యాయము 30వ వచనము ద్వారా ప్రభువు వీరికి రక్షణ వాగ్దానమును ఇచ్చారు. వీరు 1946వ సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీన రక్షించబడ్డారు. వీరికి 3 కుమారులు 3 కుమార్తెలు. వీరి వివాహాలు అయ్యే వరకు జబ్బు వచ్చినా ప్రార్థన ద్వారానే ప్రభువు స్వస్థపరిచేవారు. చాలా ఆశ్చర్య కార్యాలు వీరి కుటుంబంలో ప్రభువు జరిగించడం ద్వారా ప్రార్థనా శక్తిని గురించి ప్రార్థనా శక్తి అనే పుస్తకమును వ్రాయుటకు ప్రేరేపించబడ్డారు. అంత మాత్రమే కాకుండా శ్రమల హారము, ముద్రలు అను పుస్తకములను వ్రాయుటకు దేవుడు కృపను అనుగ్రహించారు. శక్తి సమాచారము అనే మ్యాగజైన్ కూడా వ్రాశారు. తరువాత హైదరాబాదు నందు బేతనియా ప్రేయర్ ఫెలోషిప్ను ప్రారంభించి అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించి 2001 మార్చి 12న ప్రభువునందు విశ్రాంతి పొందారు. యూపీఎఫ్ ఫౌండర్ అయిన సిస్టర్ జాయ్ చెరియన్ గారు దేవుని దర్శనమును బట్టి శాంతమ్మ గారు విడిచిన సేవను కొనసాగించడానికి వీరి 2వ కుమార్తె అయిన బి శాంతకుమారి గారిని అభిషేకించారు. ఇప్పుడు బేతపూడి శాంతమ్మ గారి కుమార్తె బి శాంతకుమారి గారు మీ మధ్య వాక్య పరిచర్య చేస్తారు. యేసుక్రీస్తు నామంలో మరి ఒకసారి మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నానండి. మరి చక్కగా సమయానికి వచ్చి మరి కూర్చుని దేవుని వాక్యం వినాలనే ఆసక్తితో మీరు వచ్చారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ సంఘాలు ఉంటే సంఘాన్ని దేవుడు దీవించునుగాక. ఆయురారోగ్యాలతోటి దేవుడు మిమ్మల్ని అందరినీ కాపాడునుగాక. ఈ దినము ప్రత్యేకంగా మరి ఎఫెసు సంఘంలో ఉన్న వారికి యోహాను ఏమి రాశాడు అనేది మనము ఇక్కడ చూద్దామండి. యోహాను రాసిన ప్రకటన గ్రంథము మనకి అందరికీ తెలుసు. జెబెదయి కుమారుల తల్లి సలోమి ఉంది. ఆ సలోమి అసలు ఎంత క్యూట్ అండి నిజంగా. అసలు చిన్నప్పుడే పిల్లల్ని చక్కగా ఆ ఇద్దరిని 2 చేతులు పట్టుకొని బరబరబర లాక్కొస్తుందేమో నాకు తెలీదు, లేకపోతే వాళ్ళే వచ్చారు. యేసుప్రభు వారి దగ్గర నిలబెట్టేసి ప్రవ్వా వీళ్ళిద్దరూ ఎంత మంచి కోరిక, ఇంకేది అడగట్లేదండి. మనమైతే ఏం అడుగుతాం? ప్రవ్వా నీ కుడి ప్రక్కన ఒకళ్ళు, నీ ఎడం ప్రక్కన ఒకళ్ళు ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ ప్రవ్వా వీళ్ళకి అలా దయచేయవా అని అంటే ప్రభువారు అన్నారు, అమ్మా అది నా చిత్తంలో లేదు, నా ఇష్టం లేదు, నా తండ్రి చిత్తమే. ఆయన కూడా ఏమంటున్నాడంటే నా తండ్రి చిత్తం నెరవేర్చడానికే నేను వచ్చాను అంటున్నాడు కదా. ఆమె అసలు ఎంత అక్కడున్న శిష్యులు కూడానంట విసుక్కుంటున్నారంట. ఏంటిది ఈమె ఇటువంటి అడుగుతా. నిజమే, మనము ఏ రూట్లో ఉంటే అటువంటి జరుగుతూ ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఏంటిది పిచ్చిదా ఈమె ఇలా మాట్లాడుతుందా అని అనుకుంటా ఉన్నారు. అయితే వాళ్ళని అడిగితే ఆ పిల్లలు మరి ఎంత ఏజ్ ఉన్నదో మరి దానిలో రాయలేదు, కానీ వాళ్ళు నా గిన్నెలోది నేను తాగుతాను, మీరు తాగుతారా అని అడుగుతున్నాడు యేసు ప్రభు. మేము తాగుతాం అంటున్నారు. చూసారు ఎంత ఒబీడియంట్ వాళ్ళు. వాళ్ళ మమ్మీ తీసుకొచ్చింది చక్కగా. మరి ఇలాగ ఆయన అడుగుతాడు మీరు చెప్పండి అలాగని ఇవన్నీ ఏమీ చెప్పలేదు ఆమె. స్పాంటేనియస్గా యేసుక్రీస్తు వారు అడగగానే వీళ్ళు చక్కగా ఒబీడియంట్లీ అన్నట్టు వాళ్ళు చక్కగా మేము తాగుతాము అన్నారు. సరే ఏది ఏమైనా మొట్టమొదటిగా నిజంగానే అలాగే జరిగింది. అపోస్తుల కార్యాలు 12:1-2 వచనాలు చదువుదామా. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు
బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినమున పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవాలని ఉద్దేశించి అతన్ని కావలియుండుటకు 4 చతుష్టయముల సైనికులను అతనికి అప్పగించారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటే మరి తల్లి కోరింది కదా, కుడి పక్కన ఒకరు ఎడం ప్రక్కన ఒకరు. కనుక మొట్టమొదటిగా మరి ఇక్కడ ఎవరు చనిపోయారంటే యోహాను సహోదరుడైన యాకోబు. సో యాకోబు మరి అక్కడ చనిపోవటం మనం ఇక్కడ చూస్తున్నాము. యాకోబును ఖడ్గముతో చంపించెను. అది వాళ్ళ అక్కడున్న ప్రజలకు ఇష్టమని ఈయన ఆ పని చేశాడు. ఈయన్ని యోహాన్ని కూడా చెరసాల్లో వేయించాడంట. సో ఇక్కడ 2 కుమారులు మొట్టమొదటిగా చనిపోయింది యాకోబు. కనుక యాకోబు దేవునికి 2 సైడ్స్లో ఉండాలి అని కదా తల్లి కోరుకుంది. నిజంగా మనం దేవుని సన్నిధిలో మన బిడ్డల కొరకు మనం ఏదన్నా ప్రతి దినము మా బిడ్డ ఇది అవ్వాలి, ఈ రీతిగా అవ్వాలి, ప్రభువా ఈ రీతిగా అవ్వాలి, ఈమె ఈ రీతిగా జీవించాలి, నా కుమారుడు ఈ రీతిగా జీవించాలి అని మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయండి. అది జరగకపోతే నన్ను అడగండి. దేవునికి స్తోత్రం. అంటే అది మనం విశ్వాసంతో అలా తప్పకుండా చేయాలండి. కొన్ని రోజులు చేస్తాం, వదిలేస్తాం. అలా కాదు. ఇక్కడ తప్పకుండా మన ప్రార్థనలు ఆలకించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఫ్రాన్సిస్ విషయంలో తెలియంది ఏముంది కదా, భయంకరమైన జీవితం తనది. తల్లి ఎంతో ప్రార్థించింది. ఇంకా చెడ్డోడు అయిపోతున్నాడు, లాభం లేదు అనేసి ఆమె ప్రార్థించడం మానేసిందంట. ఒకరోజు ఆమె వాకలు తుడుస్తుందో మరి ఏం చేస్తుందో బయట పాస్టర్ గారు కలిసి, అమ్మ నువ్వు నీ కొడుకు కొరకు ప్రార్థన చేస్తున్నావా, ఎలా ఉన్నాడు ఏంటి అంటే, ఎందుకండి ప్రార్థన చేసేది, ఆయన ఇంకా భయంకరంగా అయిపోతూ ఉన్నాడు, అందుకని నేను మానేసాను. లేదమ్మా అలా కాదు, నువ్వు ప్రార్థన చేయి అంటే మరి సెయింట్ ఫ్రాన్సిస్ అయ్యాడు. దేవునికి స్తోత్రం. మరి అది కూడా ఇదిగో ఈ బుక్లో ప్రార్థనా శక్తి అనే పుస్తకంలో వ్రాయబడి ఉందండి. దేవునికే మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ఆశ, పట్టుదల, మరి ఆ తల్లికి ఎంత చక్కని ఆశ కలిగి ఉంది. సరే, మొట్టమొదటిగా యాకోబు ఒక సైడ్కి వెళ్ళాడు, కుడి ప్రక్కకి వెళ్ళాడు. మరి తర్వాత యోహాను గురించి మనం చూస్తే అందరికంటే ఆఖరణ చనిపోయింది యోహాను. అంటే యోహాను పద్మాసు ద్వీపంలో మరి ప్రకటన గ్రంథాన్ని వ్రాసినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. అసలు దీనిలో అంతా చూస్తే చాలా మర్మాలతో వ్రాయబడిన ప్రకటన గ్రంథం. ఇది చదవాలి అంటే నాకైతే చాలా భయపడేదాన్ని. బాబోయ్ నేను ప్రకటన గ్రంథం చదవను బాబోయ్, అమ్మో. దానిలో చూస్తే మనకి 7 సంఘాల గురించి ఉంటుంది, 7 ముద్రల గురించి ఉంటుంది, 7 బూరల గురించి ఉంటుంది. జరగబోవు సంగతులన్నీ అక్కడ ఉంటాయి. ఏమేం జరుగుతుంది, దేవుని కోపంతో నిండిన 7 పాత్రలు ఉంటాయి. మరి అక్కడ బబులోను వినాశనం గురించి ఉంటుంది, అంతిమ తీర్పు ఉంటుంది, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, మరి ఇవన్నీ ఉంటాయి. అమ్మ బాబోయ్ నేనైతే చదవను బాబోయ్ అని నిజంగా చాలా కాలం నేను చదివేదాన్ని కాదు, నేను కాలేజీలో ఉన్నప్పుడు. అయితే ఒకసారి ఒక వాక్యం ద్వారా నేను హెచ్చరించబడినప్పుడు, అలా కాదు, అలా మీరు ప్రతి గ్రంథం చదవాలి అన్నప్పుడు నేను అన్ని చదివి ప్రకటన వదిలేసేదాన్ని. కనుక ప్రత్యేకంగా ప్రకటన చదవటం మొదలుపెట్టాను. నిజంగా అసలు ఎంత థ్రిల్లింగ్ ఉంటుందంటే జరగబో విషయాలన్నీ మనము గ్రహించటానికి పరిశుద్ధాత్ముడు యోహాను ద్వారా మరి వ్రాయించాడు. అది చాలా గొప్ప మర్మము, మనకి రాదు. ఆయన ఎంత శ్రమ పడ్డాడు అనేది అంటే చూస్తే అందరికంటే ఎక్కువ శ్రమ అనిపించింది యోహాను. ఆ యొక్క కాలుతున్న నూనెలో ముంచేవారంట. అయినా పైకి లేచొచ్చి మరి ఆ యొక్క ప్రకటన గ్రంథం రాయటానికి దేవుడు ఎంత శక్తి ఇచ్చాడు అనేది అంటే మనం చూస్తే ఒక్క యోహాను గ్రంథంలో జస్ట్ ఇంట్రడక్షన్గా 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుదామమ్మా. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనైనవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను సూచించినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును
వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ప్రభా నాయన, ఈ వాక్యాన్ని ధ్యానించుంటుండగా నాయన నేరుగా మాతో మాట్లాడండి ప్రభా. పరిశుద్ధాత్మదేవా, నీ నడిపింపు కొరకై మీకు వందనాలు నాయన. జరగబోవు సంగతులు నాయన మీరు మాకు చెప్తున్నారు, మేము గ్రహించగలిగినట్లు చేయండి ప్రభా. దేవా, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ఏదో ఈజీగా మేము తీసుకొనుకుండగా నాయన పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరితో మాట్లాడాలని కోరుతూ ఈ మనవలు యేసుక్రీస్తు వారి పేరట వినయంతో వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ చూస్తే సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును. ఈ ప్రవచన వాక్యాలు ఎవరు చదువుతున్నారో వాళ్ళు వాటిని విని వ్రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. చదివేవాళ్ళు ధన్యులు, విని ఆ ప్రకారంగా జీవించేవాళ్ళు ధన్యులు. జీవించాలి. అయితే ఇక్కడ మరి ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నాయి. ఇది జరగబో సంగతి గురించి మనం సిద్ధపడాలి. రేపు మీ ఇంట్లో దొంగలు పడతారంటండి, మాకు ఒక ఫోన్ వచ్చింది, మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటే మనం ఏం చేస్తాం? వస్తే రాని నా ఇష్టం వచ్చినట్టు నేను తలుపులు తీసి పడుకుంటాను అని పడుకుంటామా? లేదు, పడుకోము. జాగ్రత్తగా ప్రతి దినం కంటే ప్రత్యేకంగా తాళాలు గట్టిగా వేసి సెంట్రీ పెట్టడానికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి సిద్ధంగా నిద్రపోకుండా మనం ఉంటాం. అది మనం చేయవలసింది. ఇప్పుడు ఏంటంటే సమయము సమీపించింది కనుక త్వరగా మనం సిద్ధపడి ఆయన వస్తాడు, ఆయన రానయ్యున్నాడు. ఆయన రానయ్యున్న సమయంలో ఆ ఎత్తబడే గుంపులో మనము ఉండేటట్లుగా మనము చూడాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ 2వ అధ్యాయంలో చూస్తే 1 నుంచి కొన్ని వచనాలు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము: 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదందియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. ఇక్కడ 7 సంఘాలకు వరుసగా ఆయన వ్రాస్తూ ఉన్నాడు. ఒక్కొక్క సంఘం ఎలా ఉంది దేవుని దృష్టిలో, ఒక్కొక్క సంఘము ఎలా కనబడుతుంది. దేవుడు డిక్టేట్ చేస్తూ ఉన్నాడు, రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు నాకు చదువు రాదనుకోండి, నేనేం చేస్తాను? నేను ఒకరికి చెప్తాను, వాళ్ళు రాస్తూ ఉంటారు. అలాగా పరిశుద్ధాత్ముడు ఆయనకి బోధిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఆయన రాస్తూ ఉన్నాడు, ఆయన చేతితో రాస్తూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ 7 సంఘాలు ఉన్నాయి. మరి అన్నిటి గురించి మనము వినలేము, కానీ ఇక్కడ ఎఫెసు అనే సంఘం గురించి మనం ప్రత్యేకంగా ఈ దిన ముందు నేర్చుకుందామండి. అయితే 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని 7 ద్వీప స్తంభముల మీద సంచరిస్తున్నవాడు చెప్పు సంగతులేమనగా, ఆయన చెప్తున్నాడు. ఇక్కడ ఈ సంఘం గురించి చాలా మెచ్చుకుంటున్నాడు. సంఘం చాలా మంచిది, చాలా చక్కగా దేవుని పరిచర్యలో ఉంది, కరెక్ట్గా దేవుని సంఘంగా ఎలా ఉండాలి అనే విధంగా ఉంది. కానీ అంటే బట్ అని అంటారు కదా, బట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్ అంట. బట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్ అంటే కానీ అనగానే అంతే, మొత్తం అంతా పోయినట్టే. ఇక్కడ 6 మాటలు ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తామండి. ఏంటి అంటే, నీ క్రియలను 1, నీ కష్టమును 2, నీ సహనమును నేను ఎరుగుదును. సంఘానికి చెప్తూ ఉన్నాడనమాట. నీవు చాలా కష్టపడుతున్నావు, నీవు చాలా సహనం చూపిస్తూ ఉన్నావు. సంఘం ఎదగాలి అని, లేకపోతే సంఘం అభివృద్ధి చెందాలి అని నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, మరి
సంఘంలో ఎవరన్నా దుష్టత్వం చేత ఉన్నారు అంటే అటువంటిది నువ్వు సహించలేవనియు, కొన్ని సంఘాల్లో దుష్టులైనా దుర్మార్గులైనా మరి వారిని బాగానే ఉన్నావు అన్నట్టుగా వాళ్ళతో మరి కలిసిమెలిసి ఉంటారు కదా. అంటే ఎంతవరకు ఉండాలో ఉండకూడదు అని కాదు, కానీ మనము అటువంటి వారితో ఎంతవరకు ఉండాలి, సంఘంలో వచ్చేవారు వారి యొక్క అపవిత్రత లేకపోతే పవిత్రత లేకుండా దుష్టత్వంలో ఉన్నప్పుడు మనం ఎంతవరకు ఉండాలి, వారి కొరకు ఎక్కువగా ప్రార్థన చేయాలి, ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. మనం ఎంతవరకు ఉండాలో అంటే హలో ఉండాలి, కానీ వారితో కలిసి తిరగకూడదు. కలిసి ఉన్నాము అనుకోండి మనం కూడా క్రిందకు జారిపోతాము. అయితే మరి నీవు దుష్టులను సహింపలేవనియు అపొస్తలులు కాకయే తాము అపొస్తలుమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. నీవు కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తున్నావు ఎవరు ఏంటి అని. అతను సరి అయిన వాడా, అపొస్తలుడా కాదా, అపొస్తలుడని చెప్పుకుంటున్నాడు కానీ కాదు అంటే నీకు చక్కని వివేచనాత్మను దేవుడు ఇచ్చాడు. నీ దగ్గరికి వచ్చే సంఘంలో వచ్చే వారిని ఎలాగ ఐడెంటిఫై చేయాలి, ఎలాగూ వారిని నడిపించాలి, ఎలాగూ వారితో మెలగాలి అనే జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉన్నావు. చాలా సంతోషం, నాకు చాలా నచ్చుతుంది. ఈ విషయంలో నీవు చక్కగా వారిని ఐడెంటిఫై చేసి వారిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుతున్నావు. అపొస్తలుమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగును. అన్నీ మంచి సర్టిఫికెట్లు ఇచ్చేశాడు. 6 పాయింట్లు మంచి సర్టిఫికెట్స్ ఇచ్చాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఎఫెసు సంఘం గురించి అన్నీ చక్కగా రాయించాడు. కానీ అన్నాడు. ఏంటి అంటే అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు అన్నీ కరెక్ట్గా చేస్తున్నావు, అన్నీ ఓకే 6 పాయింట్స్ ఓకే, కానీ బీ కేర్. ఒకటి ఏంటంటే నీకున్న మొదటి ప్రేమను నీవు విడిచావు అనేది ఒక తప్పు నీ మీద పెడుతున్నాను. అంటే ఎప్పుడైతే మొదటి ప్రేమను నువ్వు పోగొట్టుకున్నావు అంటే, మొదటి ప్రేమ నీలో లేదు అంటే ఇంకొకటి ఏదో నీలో వచ్చింది కనుక మొదటి ప్రేమ పోయింది. ఆ ఒకటి ఎక్కడ జారిపోయావు, ఆ విషయంలో ఎక్కడ నీవు జారిపోయావు అది నీవు జ్ఞాపకం తీసుకో. ఇక్కడ ఎంత ఖచ్చితంగా మరి ఎఫెసు సంఘానికి పరిశుద్ధాత్ముడు వ్రాయిస్తున్నాడు. మరి చూస్తే నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. ఏ విషయంలో నువ్వు పడిపోయావో, మరి ముందు ఎపిసోడ్లో చెప్పినట్లుగా ఆకులన్నీ చక్కగా ఉన్నాయి, అసలు పచ్చగా ఉంది ఆ చెట్టు అంతా, అసలు ఎవరికి ఏం తెలియదు ఏముందో ఏంటో అని. అలాగా పైకి మనం కనబడుతున్నాము, కానీ ఏ విషయంలో నువ్వు జారిపోయేవో, అది ఏదన్నా అవ్వచ్చు, ఏ విషయంలో నువ్వు జారిపోయేవో నీవు తెలుసుకొని లే. ఎక్కడున్నావో అక్కడి నుంచి నీవు లేచావా సరే. ఖచ్చితంగా ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. ఇప్పుడు నువ్వు మారు మనసు పొందాలి. ఏంటి, నేను ఇంత గొప్ప సేవ చేస్తున్నాను, ఇంత గొప్ప పరిచర్య జరుగుతూ ఉంది నా ద్వారా, నేను మారు మనసు పొందటం ఏంటి అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఎఫెసు సంఘానికి అంటే మనకు ఎవరైతే దేవుని సన్నిధిలో జారిపోయారో లేక మొదటి ప్రేమను పోగొట్టుకున్నారో వారికి ఆయన ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు, తిరిగి మారు మనసు పొందండి, తిరిగి నా దగ్గరికి రండి. మీరు మంచి చేశారు, చాలా మంచి చేశారు. ఎట్లా అంటే మరి నీ క్రియలు బాగున్నాయి, నీవు కష్టపడుతున్నావు, నువ్వు సహనం చూపిస్తున్నావు, దుష్టులను సహించకుండా నాయన దుష్టత్వంలో ఉన్నవారిని నువ్వు ఖండిస్తున్నావు,
ఎక్కడ ఖండించాలో అక్కడ ఖండిస్తున్నావు. అన్నీ బాగున్నాయి, ఆ 6 పాయింట్స్ బాగున్నాయి. కానీ మొదటి ప్రేమను నువ్వు పోగొట్టుకున్నావు. మొదటి ప్రేమను పోగొట్టుకున్నావు అంటే ఇంకొకటి ఏదో నీలో యాడ్ అయింది కనుక దాన్ని నువ్వు విసర్జించాలి. అంటే మరలా నీవు రక్షణ పొందుకోవాలి, రక్షణ భాగ్యం పొందుకోవాలి. రక్షణ పొందుకొని మొదటి క్రియలు నువ్వేం చేసావో ఇవన్నీ చేస్తున్నావు కదా, వీటితో పాటు మరలా మొదట నువ్వు ఏ క్రియలు చేసావో ఆ మొదట చేసిన క్రియలను నీవు చెయ్యి. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎళ్ళ నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే, నీవు మారు మనసు పొందుతావా? ఓకే, లేదు అంటే నేను వచ్చి దీపస్తంభాన్ని పెట్టాను, నేను ఆ దీపస్తంభాన్ని అక్కడికి వచ్చి ఆ దీపస్తంభాన్ని నేను తీసేస్తాను. ఆయన దీపస్తంభం తీసేస్తే ఇంకా మనం ఎందుకు పనికొస్తాము? కనుక ఇక్కడ మనకు ఆయన కాషన్ ఇస్తున్నాడు. అయితే అయినా కూడా ఇంకా నీలో మంచి బుద్ధులు ఉన్నాయి. ఏంటి అంటే, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషిస్తున్నావు, నేను కూడా వాటిని నేను వేటిని ద్వేషిస్తున్నానో అవే నువ్వు ద్వేషిస్తున్నావు. అన్నీ మంచిగానే చేసావు, కానీ ఒకే ఒక దానిలో నీవు నీకుండిన మొదటి ప్రేమను నీవు మర్చిపోయావు. కనుక ఇప్పుడు మారు మనసు పొంది నువ్వేం చేయాలి అంటే, మొదటి క్రియలు నువ్వేం చేసావో ఆ క్రియలు చెయ్యి. చేస్తావా సరే, లేకపోతే నేను వచ్చి దీపస్తంభం పెట్టిన ఆ చోట నుండి ఆ దీపస్తంభాన్ని తీసివేస్తాను. జాగ్రత్త, చాలా సీరియస్ కండిషన్. అన్నీ బాగున్నాయి, అన్ని సంఘాల కంటే కూడా ఈ ఎఫెసు సంఘము చాలా చక్కగా ఉంది. ఒక్కటే ఏంటి అంటే, ఈ సంఘంలో అన్నీ బాగున్నాయి కానీ మొదటి క్రియలు లేవు, మొదటి ప్రేమ లేదు. నీవు రక్షణ పొందుకున్నప్పుడు ఎలా ఉండేవాడివి, ఎలా ఉండేదానివి, ఎంత ప్రార్థన చేసేదానివి, లేకపోతే ఎంత ప్రార్థన చేసేవాడవు, ఎంతమందికి నీ సువార్త లేకపోతే ఎలా నువ్వు రక్షించబడ్డావు ఇతరులకు చెప్పేవాడవు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? టీవీలు చూస్తున్నావా, సీరియల్స్ చూస్తున్నావా, దేవుని వాక్యం అందించడానికి వెళ్తున్నావా, మార్నింగే లేస్తున్నావా, ఇంకా చాలా చాలా ఉన్నాయి. మరి అవన్నీ చేయకుండా ఆయన ఏమంటున్నాడంటే, లేచి ఆ మొదటి క్రియలు నువ్వేం చేసావో మొట్టమొదటిగా లెగ్గానే మారుమనసు పొందిన దినాల్లో నువ్వేం చేసేవాడవు అది చెయ్యి. ప్రత్యేకంగా దేవుడు ఈ సమయంలో తన ప్రత్యక్షత కనపరుచుకోవటానికి ప్రకటన గ్రంథం ద్వారా యోహాను పరవశుడై, పరిశుద్ధాత్మ ద్వారా పరవశుడై వ్రాసి ఇప్పుడు నేరుగా మనతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఎఫెసు సంఘానికి రాశాడు, కానీ ఇప్పుడు ఏ సంఘంలో ఉన్నావో లేకపోతే ఇండివిజువల్ ఏ పేరుతో మనం ఉన్నామో ఆ పేరుతోటి ఆయన ఇప్పుడు మనల్ని అడుగుతున్నాడు. మనం లేద్దామా? లేవటానికి సిద్ధంగా ఉంటే సరే, ఆయన దీపాన్ని ఉంచుతాడు, లేదు అంటే ఆ దీపాన్ని తీసివేస్తాడు. అంటే రానున్న దేవుని రాకడలో మనం ఎత్తబడకపోతే మనకి ఇంకా ఏంటి? ఎత్తబడకపోతే నిత్య నరకమే కదా. అది అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగములు. మరి తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. అంటే చెవి లేదా, చెవులు లేవా, డెఫా అని అనుకోవచ్చు. కాదు, ఆత్మ చెవులు, ఆత్మీయంగా మనం ఆలోచించి గ్రహించే చెవులు ఆయన మనకి దయచేసాడు. గ్రహించాలి, ఓకే గ్రహించాము, ఓకే అంతటితో స్టాప్ కాదు, కానీ గ్రహించిన తర్వాత దానికి లోబడి జీవించాలి. జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. సరే, నువ్వు అలా జయించేవనుకో, జయిస్తే ఆయన ఏం చేస్తాడంట, జీవవృక్ష ఫలాలు ఆయన మనకి భుజింపనిస్తాడంట, ఆయన తినిపిస్తాడు మనకి. చూసారా ఎంత ఆధిక్యత మన దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ మరి ఎఫెసు సంఘంలో అన్ని బాగున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఆ యొక్క మొదటి క్రియలు వారు మర్చిపోయారు. కనుక దేవుడు ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. మన జీవితంలో కూడా మనం ఎన్ని చేసామో అవన్నీ ఇప్పుడు మర్చిపోయాము.
ఏదో ఒకటి వేరేది మన జీవితంలోనికి వచ్చేసింది, ఆ మొదటి క్రియలు మర్చిపోయాం కనుక ఇప్పుడు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నీవు వాటిని మర్చిపోయావు, మొదటి క్రియలు నేను జ్ఞాపకం చేస్తున్నాను, అన్నిటిలో గుడ్ 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 అన్నిటిలో గుడ్ ఉన్నావు, కానీ ఒక్కటి ఏంటంటే మొదటి ప్రేమను నువ్వు పోగొట్టుకున్నావు కనుక ఇది నీతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రేమను నీవు పొందుకో, మరి నీకు జీవవృక్ష ఫలాలు తినిపిస్తాను, భుజింపనిస్తాను అంటున్నాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. మరి ఈ రీతిగా నాయన ఈ ఛానల్స్ ద్వారా నాయన మేము సువార్త నాయన అందించడానికి నీవు ఇచ్చిన కృప కొరకే మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. అనేక ప్రదేశాల్లో యేసుక్రీస్తు ఇంకా ఎవరో తెలియని వారు ఎంతోమంది ఉంటున్నారు ప్రభా. నాయన కుగ్రామాల్లో కూడా నీ సువార్త అందించడానికి నాయన మరి ఈ ఛానల్స్ నువ్వు ఎన్నుకున్నావు తండ్రి. నాయన ఈ ఛానల్స్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఎంతో నాయన మరి సాక్రిఫైస్ చేసి వారు కూడా నాయన పని చేయించుంటుండగా నాయన వారిని దీవించండి ప్రభా. నాయన వారి బిడ్డలను కూడా దీవించండి పరిశుద్ధాత్మదేవ. ముఖ్యంగా నాయన ఈ సమయంలో ఎఫెసు సంఘం గురించి మేము విని ఉన్నాము. అవును ప్రభా, మొదటి క్రియలు మేము మర్చిపోయాం తండ్రి. నాయన మారుమనసు పొందిన దినాల్లో మేము మర్చిపోయాము నాయన. ఇప్పుడు నాయన మేము నీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఈ వాక్యం ద్వారా హెచ్చరించబడ్డారు, నేరుగా నాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు. పద్మాసు ద్వీపంలో మరి ప్రభా యోహాను రాశాడు ప్రభా 7 సంఘాలకి. నాయన మొదట నీకుండిన ప్రేమను నువ్వు పోగొట్టుకున్నావు. అవును ప్రభా, నాయన అటువంటి ప్రేమను మరలా మేము పొందుకొని నాయన అనేకులకు సాక్షులుగా మేము జీవించడానికి నీ కృపను చూపించండి. మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ ఈ మనవలో యేసుక్రీస్తు వారి పేరట వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.